హలో ధర్మశ్రీ గారు వినిపిస్తుందా? ఇప్పుడు వినపడుతుందండి. ధర్మశ్రీ గారు, మనం చూసాం టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ఎన్నికల శంఖారావం పూరించారు. రా కదలరా అంటూ ఇంకా జనంలో బహిరంగ సభల పేరుతో వెళ్లే వాతావరణం. ఆల్రెడీ 22 సభలకు సంబంధించిన షెడ్యూల్ కూడా తెలుగుదేశం పార్టీ రిలీజ్ చేసింది. ఒక రాజకీయ పార్టీగా వాళ్ళు ప్రచారానికి సంబంధించి వాళ్ళ రంగం సిద్ధం చేసుకున్నారు. అంటే ఇంకా 100 రోజులు మాత్రమే మిగిలి ఉంది, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇవ్వండి అంటూ 6 హామీల అంశాన్ని ప్రస్తావించారు. అలాగే మీ ప్రభుత్వ పాలనలో కొన్ని తప్పులను ఎత్తి చూపారు. ఆయన రా కదలరా కాదండి, ఒరే వదలరా అన్నట్టు మాట్లాడుతున్నాను. నన్ను వదిలిరా, నువ్వు అటు వెళ్ళిపోరా, అక్కడ సంక్షేమ కార్యక్రమాలు బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి గారు జరుగుతున్నాయి అని చెప్పేసి ఎన్టీ రామారావు టైంలో రా కదలరా అని ఉండేది. ఈయనేంటంటే ఒరే వదిలిరా అని అన్నమాట. కదలరా కాదు, వదిలిరా, నన్ను వదిలిరా అని చెప్తున్నాడు అన్నమాట వాళ్ళ మనుషులు. ఎందుకంటే చెప్పకనే చెప్తున్నట్టు లెక్క. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 2,46,000 కోట్లకు రూపాయి ఖర్చు లేకుండా పంపిణీ చేసిన తర్వాత పేదవాడి హృదయాల్లో జనాలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నిరాదరణ పడుతున్నటువంటి తరుణంలో ఆయన ఏదో చిన్న కొటేషన్లు ఎవరో పిచ్చి సలహాలు పిచ్చి కొటేషన్లు తీసుకొని ముందుకు వెళ్తున్నాడు. వీటికంటే అది ఎక్కడ నిలబడుతుందండి ఇప్పటికే? ఎందుకంటే ఐసీలో ఉన్నటువంటి వాడిని పైకేరాలు చేయమంటే ఏం చేస్తాడు? ఆల్రెడీ తెలుగుదేశం ఇప్పటికే చాలా చాలా వరకు రోజు రోజుకి గ్రాఫ్ పడిపోయేటంటే ఇప్పుడు ఐసీలో ఉందన్నమాట. అంచేత ఆయన ఒక్కడు పరిగెత్తలేక, ఆయన ఒక్కడు నడవలేక, ఆయన ఒక్కడికి ఇప్పుడు ఎంత జాకీలు పెట్టి లేవ తీసినా ఆల్రెడీ ఇంకా కొలాప్స్ అయిపోయింది. ఇంకా జాకీలు పెట్టి లేవ తీసినా సరే ఎంత పవన్ కళ్యాణ్ లాంటి దత్తపుత్రులు పక్కన ఉన్నా, లేదంటే ఇంకో పార్టీ లాంటి ఇప్పుడు అభిచార్చి బీజేపీ పార్టీకి అభిచార్చుతున్నారు. ఎందుకు అనుకున్నారు అంటే ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి ఓడించాలని ఆయనకు ఒక భయం పట్టుకుంది. ఇంక మనం ఓడించలేము. అంటే ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వడం ఇవ్వకపోవడం చూసాం, కానీ ఎమ్మెల్యేలకు ట్రాన్స్ఫర్స్ ఇప్పుడే కొత్తగా చూస్తున్నానని ఆయన కొన్ని కామెంట్స్ చేశారు మీ మార్పులు చేర్పుల మీద. అలాగే మీరు 2 జాబితాలు ప్రకటించారు. మీ మార్పులు చేర్పుల మీద పార్టీలో కూడా కొంత గందరగోళం ఉన్నమాట వాస్తవం కాదా? అంటే ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు క్లియర్ గా ఇప్పుడు కాదు సార్, ఇన్ఫాక్ట్ మీరు నమ్మినా నమ్మకపోయినా ఆయన 1 year క్రితమే చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పెర్ఫార్మెన్స్ మీరు ప్రూవ్ చేసుకోండి. గడప గడప 50% అయింది, ఇంకా 50% ఉంది. మీ పెర్ఫార్మెన్స్ లో గానీ, మీ పరివర్తనలో గానీ, మీ ప్రవర్తనలో గానీ, మీ తాలూకా మీకు మీ వెనకాల ఉన్నటువంటి మన వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యుల తాలూకా వాళ్ళ తాలూకా ట్రీట్మెంట్ లో గానీ మీ విషయంలో ఏదైనా తేడా వస్తే నేను తేడా మొహమాట పన్ను. ఆ తర్వాత మిమ్మల్ని ఇంకో రకంగా మిమ్మల్ని సద్వినియోగం చేసుకొని నామినేటెడ్ కిందనే అకామిడేట్ చేస్తాను, కానీ లేకపోతే నేను మాత్రం ఆ తర్వాత ఇబ్బంది పడితే రేపు అధికారంలోకి వస్తే ఏదైనా చేయొచ్చు. జుట్టు అంటూ ఉంటే ఏదైనా మూడేసుకోవచ్చు, జుట్టే లేనప్పుడు ఏం మూడేసుకుంటా అని పదే 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 ఇదే 10 టీవీలో కూడా మీరు కూడా చూపించారు. జుట్టు అంటే జుట్టుంటే ముడేసుకుంటాం, కానీ జుట్టు ఊడిపోతే ఇంకే ముడేసుకుంటాం అని. అలాగేంటంటే అందుకనే రేపు మన అధికారం ఉంటే ఏదైనా పని సాధించుకోవచ్చు. సో అధికారం కోసం కొన్ని త్యాగాలు చేయవలసినటువంటి అవసరం ఉంటుంది అని చెప్పారు. ఇందులో ఒకరు ఫిట్ అయ్యారు, ఒకరు ఫిట్ అవ్వకపోవచ్చు. ఫిట్ అవ్వాలన్నంత మాత్రాన వాళ్ళ పని అయిపోయిందని కాదు, ఇంకో రోజులు ఆయన సద్వినియోగం చేసుకుందామని ఆలోచించమన్నారు తప్ప ఇదేదో వాళ్ళ వాడుకొని యూజ్ అంటున్నారని వాడుకొని పంపించాలని ఆలోచన అయితే మా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కానీ మా ముఖ్యమంత్రి గారి దగ్గర మాత్రం అలాంటి ఆలోచన లేదు. దయచేసి అలా అనుమానం పడితే అలాంటి ఆలోచన లేదని మాత్రం గట్టిగా చెప్పలేరు. మీరు లిస్ట్ పంపిస్తే వాట్సాప్ కి జీవిరెడ్డి గారు పార్టీ ఇప్పుడు ఒక పార్టీ మార్చి ఇంకో పార్టీకి వెళ్ళిపోయి 4 మాటలు మాట్లాడిస్తే కాదు, వాస్తవాలు మనం మాట్లాడుకుందాం. 2,40,000 గారు వ్యక్తిగతంగా వద్దు, పార్టీలు మారడం. నేను కాంగ్రెస్ నుంచి టీడీపీకి వచ్చాను, వారు ఎక్కడి నుంచి వచ్చారు? ఏ ముఖ్యమంత్రి అయినా వెల్ఫేర్ ఖర్చు పెట్టారా చెప్పండి. 2,40,000 రూపాయలు కరప్షన్, 1 రూపాయి కరప్షన్ ఎక్కడైనా జరిగిందా? అంటే ధర్మశ్రీ గారు వెల్ఫేర్ కింద 1 లక్ష ఇచ్చి 2 లక్షల పన్నులు లాగేశారు. ప్రజలపై 2 లక్షల పన్నుల భారం వేశారు. పెట్రోల్ డీజిల్ రేటు ధర్మశ్రీ గారు చెప్పంటారా? ధర్మశ్రీ గారు పెట్రోల్ డీజిల్ రేటు
పెట్రోల్ డీజిల్ రేట్లు దేశం మొత్తం మీద హైయెస్ట్ ఇండియాలో ఉన్నాయి. లిక్కర్ మీద హైయెస్ట్ ట్యాక్సులు ఇండియాలో ఉన్నవి. కరెంట్ ఛార్జీలు 8 సార్లు పెంచారు, ప్రాపర్టీ ట్యాక్స్ పెంచారు. మాట్లాడతారు కరెంట్ ఛార్జీలు ఏదైతే అప్పటికన్నా ఇప్పుడు వినియోగదారులు ఎక్కువయ్యారు, కరెంట్ కన్సంప్షన్ ఎక్కువైంది. అందుకనేసి ఆటోమేటిక్ గా చెల్లిందాలు పెట్టి యూనిట్ పెట్టి పెరుగుతుంది కానీ అది ఏదో ఆంధ్రప్రదేశ్ లో పెరిగినట్టు ఏదో రాష్ట్రంలో పెరగలేనట్టు ఎక్కడ ఏదో ఎక్కడ అవాంతరం చేసినట్టు అనుకుంటే ఎట్లా మరి అప్పటికప్పుడు దేవుడు అప్పుడు అది కూడా ఆలోచించాలి కదా సతీష్. అడ్వకేట్ అవ్వచ్చు, ఇంకో పార్టీ నుంచి ఈ పార్టీ తెలుగుదేశం పార్టీలో రావచ్చు, అలాంటి మాత్రం మన అభిప్రాయాలు చాలా మంది పార్టీలు మారుతారు. పార్టీలు మారితే ధర్మశ్రీ గారు, జీవిరెడ్డి గారు ఉన్నది. ఇట్ ఈస్ దేర్. ధర్మశ్రీ గారు మాట్లాడండి. ఇప్పుడు నేను ఒకటే మాట్లాడుతానండి, అంటే జీవి చెప్తున్నటువంటి మాటల్లో ఒకటి ఉంది. మేము ట్యాబ్స్ ఇచ్చామండి, మేము ఏంటంటే ల్యాప్టాప్స్ ఇచ్చామండి, మేము ఆ రోజు ల్యాప్టాప్స్ ఇచ్చాం, ఇదేమో ఈ రోజు ట్యాబ్స్ ఇస్తున్నారు, మేము ఆ రోజు యూనిఫామ్స్ ఇచ్చామండి, ఈ రోజు యూనిఫామ్స్ ఇస్తున్నారని అలా చెప్తున్నారు. ఏ రోజైనా ఒక పేదలకు ఒక సెంటు భూమి ఇచ్చారండి? ఈ 5 ఏళ్ళలో ఒక సెంటు భూమి, మీ 5 ఏళ్ళు 2014 2019 వరకు ఒక సెంటు భూమి ఫ్రీగా ఇచ్చారా? ఈ రోజు మేము 30 లక్షల పట్టాలు ఇచ్చాం. ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ చాలా పేద సాదా కూలీ నాని బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళందరూ కూడా ఎంటైర్ అక్కడ 31 లక్షల మందికి పట్టాలు ఇచ్చాం, 20 లక్షల మందికి ఇల్లులు కట్టించాం. ఇది మరి ఎడ్యుకేషన్ ఎందుకు రిఫార్మ్స్ రాలేదు? మరి అందుకనే ఈ రోజేమో ఇంగ్లీష్ మీడియంలో ప్రపంచ దేశాలతో పోటీ పడ్డారు. అక్షరకోణంలో మొదటి స్థానం కాదు, అక్షరాస్యతలు కూడా మొదటి స్థానంలో ఉండే ఉద్దేశంతో ఎంత రిఫార్మ్స్ తీసుకొచ్చాం. నేను కాదంటే మీరు రిఫార్మ్స్ తీసుకొచ్చినట్టు మీరు అప్పుడు పెట్టి ఎలా పెట్టి ఇవన్నీ అంగన్వాడీ సెంటర్స్ కానీ హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ ఇవన్నీ డెవలప్మెంట్ కానట్టు, ఇప్పుడు డెవలప్మెంట్ కానట్టు ఏమన్నా ఏ రోజైనా ఒక బ్రహ్మాండ పర్మనెంట్ ధర్మశ్రీ గారు ఖచ్చితంగా ఇవన్నీ డిస్కస్ చేద్దాం. 2019 వరకు లెక్కేస్తున్నారు, 2014 నుంచి 2019 వరకు లెక్కేద్దాం, 2019 నుంచి ధర్మశ్రీ గారు, ఒక దగ్గర ప్లేస్మెంట్ లేనప్పుడు రీప్లేస్మెంట్ కోసం ఇంకో దగ్గరికి వెళ్తారు. కొన్ని రాజకీయాలు ఉన్నాక సడన్ గా పూర్తిగా ప్రజా జీవితం నుంచి తప్పుకోలేరు కదా, అలాగే వెళ్ళి ఉంటారు. కానీ యాక్చువల్ గా కొన్ని పరిస్థితులు ఇప్పుడు ఇక్కడ ఉందండి, కొంతమందిని ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి మార్పు చేస్తున్నారంటే కొన్ని పార్టీ ప్రయోజనాల కోసం అక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల కోసం నిర్ణయం తీసుకున్నారు. కొంతమంది టికెట్లు లేదంటే రియల్ గా సర్వేలు రిపోర్ట్ గారు బాగోకపోతే ఆటోమేటిక్ గా ఆ నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. అల్టిమేట్ గా ప్రభుత్వం అధికారంలో రావడం కోసం రేపు ఏంటంటే మన ఎట్టి పరిస్థితుల్లో కొంచెం మన ప్రజలకి ఇంత సర్వీస్ చేసిన తర్వాత కూడా నెగిటివ్ రిపోర్ట్ వస్తుంది కాబట్టి రిపోర్ట్ బేస్ చేసుకొని మార్పు జరుగుతుంటుంది. కానీ అలానే వాళ్ళంతా వాళ్ళు వెళ్ళిపోమనడం కానీ వాళ్ళు ఇంకో రూపంలో ఎంఎన్సీ రూపంలోనో సర్వీస్ ఆస్పెక్ట్ లో కార్పొరేషన్ రూపంలోనే తీసుకుందామని అనుకున్నా సరే మరి కొంతమంది సాటిస్ఫై అవ్వలేదు ఒకరిద్దరు. కానీ అది ఇంకొక వారం రోజులు అన్ని సర్దుమణిగిపోతాయి. మళ్ళీ వాళ్ళకి కూడా అర్థమై కొంతవరకు కూడా ఆ మధ్య మన ఒంగోలులో ఒక విషయంలో అలా రకరకాలుగా వచ్చి మళ్ళీ అందరూ సెట్ అయ్యారు కదా, ఆటోమేటిక్ గా అన్ని సెట్ అయిపోతాయి. ఎవరైనా ఒకరో ఇద్దరు తప్పులనే కొన్ని కానీ బయటకు వెళ్ళిపోతే ఇంకా అది వాళ్ళు ఇది కొంచెం ఓపిక పట్టాలి. రాజకీయాలు అనే తర్వాత చాలా కొన్ని నిర్ణయాలు పార్టీ ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకుంటారు, రాష్ట్ర అభివృద్ధి కోసం, అల్టిమేట్ గా రేపు అధికారంలో రావడం కోసం ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే చాలా మేము ఒకటి మాత్రం చెప్తున్నాను సార్, నాది 10 ఏళ్ళ రాజకీయ జీవితంలో చాలా కష్టపడుతున్నాం అందరూ. ఇక్కడ ఉన్నటువంటి ఈ అధికారంలోకి వచ్చినా సరే మేము ఎప్పుడు అధికార దర్పం ఎక్కడ చూపించలేదు. అంటే ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత 25% ఉంది, ముఖ్యమంత్రి పైన 75% వ్యతిరేకత ఉంది అంటున్నారు ఇందాక జీవిరెడ్డి గారు.
ఇప్పుడు అలా మాట్లాడతారండి. ఇప్పుడు ఏంటంటే ముఖ్యమంత్రి గారు అంటే మా ముఖ్యమంత్రి మా ఉంటేనే కదా మేము ఉన్నది. మేము ముఖ్యమంత్రి లేకపోతే ఇంకెందుకంటే పార్టీ లేకపోతే ఇంకా ఏంటి? అల్టిమేట్ గా మేము ఎంత కష్టపడ్డారో ఆయన కష్టం దగ్గర అయితే మా కష్టం ఎంత. ఆయన 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసినప్పుడు రోజుకి 20 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు తిరుగుతున్నప్పుడు ఒళ్ళు బోనం అయిపోయి ఒక రోజు ఒక ఈవెంట్ ఒక ప్రోగ్రామ్ అది పెట్టాక ఎన్నో కాన్ఫరెన్స్ కి ఆయనతో నడవలేని పరిస్థితి గడపలేని పరిస్థితి అయ్యే పరిస్థితులు ఉంది. అలాగే అన్ని రోజులు అంత కష్టపడి తిరిగారు. కాబట్టి ఈ రోజు పేర్లే అధికారానికి వచ్చిందంటే రాజశేఖర రెడ్డి లెగసీ కాదు, ఆయన ఎఫెక్ట్ ఆయన అంత ఇదిగా తిరిగారు కాబట్టి మొన్న అంత బ్రహ్మాండమైన 150 సీట్లతో వచ్చాం. రాజశేఖర రెడ్డి చాలా చరిత్ర ఉపయోగించుకున్నాం. ఇప్పుడు 2019 వస్తే మాత్రం పూర్లీ టోటల్ ఎఫెక్ట్ ఆఫ్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి. మీరు ఇచ్చిన 5 ఏళ్ల పాలన పైన రేపు ప్రజలు ఇచ్చే మ్యాండేట్ అదొక్కటే మీకు. ఏంటండి? అదే మీరు అనేది కరెక్టే. వైఎస్ఆర్ లెగసీ అనేది 2014లో మీరు వాడేశారు. ఇప్పుడు మీరు మీ 5 ఏళ్లలో మీరు ఏం చేశారు? మీ 5 ఏళ్ల పాలనపై ప్రజలు ఇచ్చే మ్యాండేట్ రేపు. ఈ రోజు 75% జగన్మోహన్ రెడ్డి గారితో రేపు ఓడినా గెలిచినా రియల్ గా చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ట్రాన్స్పరెన్స్ గా పారదర్శిత అడ్మినిస్ట్రేషన్ చేసి మమ్మల్ని పెట్టి ఇలా నడిపించిన తర్వాత దీనికి పూర్తి బాధ్యత ఏంటంటే అది చెప్పేది ఎలా ఉందంటే ఓడినా గెలిచినా ఆయనే కారణం, బలము బలహీనత ఆయనే కారణం అన్నట్టు ఉంది. కాదండి, వాళ్ళు ఎవరు రీచ్ అవ్వలేదు వాళ్ళు చేంజ్ చేస్తున్నారు తప్ప ఇప్పుడు అందరినీ మార్పు చేయలేదు కదా. నిన్న ఇంచుమించు 27 మందిని మార్చారంటే 27 మందిలో అందరూ కూడా అలా పిల్లల్ని వాళ్ళని అనుకున్నట్టు వాళ్ళ అభిప్రాయానికి అనుకున్న కాన్స్టిట్యూన్సీలు